పక్షులకు మరణ మృదంగం మోగుతోంది. తుపాకీ పేలదు, రాయి తగలదు, వల కనిపించదు. అయినా గుట్టలు గుట్టలుగా నేల కూలుతున్నాయి. ఎవరో మంత్రం వేసినట్టు కింద పడి కొట్టుకొని చనిపోతున్నాయి. మనిషి అత్యాశకు మూల్యం చెల్లిస్తున్నాయి. ఇలాంటి పక్షుల గుంపులు ఇక మీదట కనిపించకపోవచ్చు. ఈ మనోహర దృశ్యాల్ని భావితరాలు వీక్షించలేకపోవచ్చు. పక్షుల గుంపులు, బారులు బారులన్న పాటలు కేవలం వినడానికే తప్ప ఆకాశ మార్గంలో అలా బారులు తీరి వెళ్లే గుంపుల్ని చూడలేకపోవచ్చు. ఏలూరు, మెదక్, మహబూబ్ నగర్, చిత్తూరు, శ్రీకాకుళం ఇలా ప్రతి చోట పచ్చని పొలాల సాక్షిగా పక్షుల గుంపులు ప్రాణాలు వదులుతున్నాయి. ఒక్క పక్షులే కాదు, మొత్తం ఆహార గొలుసు ఉనికికే ముప్పు ముంచుకొచ్చింది. ఈ అనర్థానికి మనిషి విచ్చలవిడితనమే కారణమవుతోంది. తెగుళ్లు, పురుగుల బారి నుంచి పంటల్ని కాపాడేందుకు మోతాదుకు మించి రసాయనిక మందులు వాడుతున్నారు. అధిక దిగుబడి కోసం విచ్చలవిడిగా రసాయనాల వినియోగం పెరిగిపోతోంది. ముఖ్యంగా గుళికలు వంటి విష రసాయనాల్ని వాడినప్పుడు ఆ మందు ప్రభావానికి గురైన పురుగుల్ని తిన్న పక్షులు మృత్యువాత పడుతున్నాయి. విష ప్రభావంతో చనిపోయి పొలంలో పడ్డ పిట్టల్ని పాములు తిని అవి కూడా చనిపోతున్నాయి. ఇలా విషగుళికలు మొత్తం ఆహార గొలుసునే తెంచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పొలాల్లో ఇలా ఒక్కో సీజన్ ని బట్టి ఒక్కో రకం పక్షులు గుంపులు గుంపులుగా చనిపోతున్నాయని రైతులు చెప్తున్నారు. పెట్లో చనిపోయింది. దీంట్లో మేము పురుగు బాగా పట్టిందని ముంజల్లినందుకు అవి చనిపోయినాయి. పెట్లో మేము పురుగు పట్టిందానికి పురుగుని తిన్నందుకు చచ్చిపోయినాయండి పెట్లో. వరి వ్యవసాయంలో అయితే కొంగలు చనిపోతాయండి ఈ మందు తిని. ఇప్పుడు ఈ టైంలో అయితే ఈ మొక్కజొన్న టైంలో అయితే మొక్కజొన్న వేసిన దానికి ఆ పురుగు తింటే ఈ చనిపోతాయి. మెదక్ జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. పొలంలో విషగుళికలు కలిపిన నీళ్లు తాగి 25 నెమళ్లు చనిపోయాయి. జిల్లాలో తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది చివరకు ఆహార భద్రతకే ముప్పుగా పరిణమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా పక్షులు, పాములు చనిపోవడం వల్ల అంతిమంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. లాస్ట్ ఇయర్ మనం ఎగ్స్ చూసినా, ఇక్కడ గుడ్లు చూసినా, మన ఈ సంవత్సరం నుంచి మనం చిక్స్ కూడా కనిపిస్తుంది. అదే మనకి అచీవ్మెంట్. అది కొల్లేరు లేక్. దానికోసం ఏం చేయాలంటే ఇలాంటి వెట్లాండ్స్ కి మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే వెట్లాండ్, ఇది కొల్లేరు లేక్. దానికోసం ఇంకా ఏం చేయాలంటే ఇట్లనే మనం ఇది సర్వైవ్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తోని, స్కూల్ ప్రోగ్రామ్స్ తోని, ఇంకా మళ్ళీ మీడియాతోని మనం యూజ్ చేసి మనం ఇలాంటి అన్ని లేక్స్ కి, వెట్లాండ్స్ కి డెవలప్ చేయాలి. విచ్చలవిడిగా రసాయన పురుగు మందుల వాడకం ప్రస్తుతం ఇతర జీవులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నా ఇది స్లో పాయిజన్ లా మనుషుల శరీరాల్లో కూడా చేరుతోంది. ఇప్పటికైనా మేల్కోకుంటే భవిష్యత్తులో మందులకు కూడా లొంగని భయంకరమైన కొత్త రోగాల బారిన పడాల్సి ఉంటుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. మరొకటి ఆధారపడి జీవిస్తున్నాయన్న విషయాన్ని విస్మరించడంతో ప్రస్తుతం పక్షులు, జంతువులకు సంబంధించి వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థంగా మారింది. వాటికి ఒక పెను సవాల్ను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందుల వల్ల మనుషులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, ఎఫెక్ట్కు గురవుతున్నారనే విషయం ఇప్పటివరకు స్పష్టంగా తెలిసినప్పటికీ ఇదే ప్రభావం సమాంతరంగా పశుపక్షాదుల విషయంలో, అదేవిధంగా జంతువుల విషయంలో కూడా కనిపిస్తుంది. ఏదైతే వ్యవసాయ ప్రకృతిపై ఆధారపడి తమ జీవితాలను కొనసాగిస్తున్నాయో పక్షులు, అదేవిధంగా జంతువులు, ఇవన్నీ కూడా రసాయన మందుల ప్రభావానికి తీవ్రంగా గురవుతున్నాయి. ఈ క్రమంలోనే అవి పెద్ద ఎత్తున మృత్యువాతకు గురవుతున్న పరిస్థితి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కనబడుతుంది. ప్రధానంగా ప్రస్తుత సీజన్లో మొక్కజొన్న, అదేవిధంగా వరికి సంబంధించినంత వరకు కూడా ఈ పురుగు మందులు విచక్షణ రహితంగా వాడటంతో ఆ పురుగులు, పంటని తినడానికి వచ్చిన పురుగుల్ని, అదేవిధంగా ఆ పురుగుల్ని తిన్నందుకు పక్షులు చనిపోతుంటే పక్షుల్ని తినటువంటి ఇతర జంతువులు కూడా వాటి మూలంగా చనిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈ పురుగు మందుల
చల్లడం వల్ల ఆ పంటకు సంబంధించినటువంటి గింజలు అదేవిధంగా పురుగులు వీటిని తినడం వల్ల పక్షుల్లో కూడా తీవ్రంగా శరీర నిర్మాణంలో చాలా తీవ్రమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా పునరుత్పత్తికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలోనే పక్షులు కొన్ని జాతులకు సంబంధించినటువంటి పక్షుల విషయంలో అవి అంతరించిపోతున్నటువంటి అభిప్రాయాన్ని కూడా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆహార గొలుసుకు సంబంధించి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నటువంటి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవస్థలో ఇది అంతిమంగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది, మనిషి యొక్క మనుగడ మీద ప్రభావం చూపిస్తుందని కూడా వాదన కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఒక అవగాహన కార్యక్రమం పాఠ్యాంశ బోధనలుగా ఉన్నప్పటికీ కూడా రైతులకు సంబంధించి కూడా ఎక్కువ దిగుబడిని ఆశించాలి, దిగుబడిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రసాయనిక ఎరువుల యొక్క వాడకం కూడా తీవ్రంగా కనిపిస్తుంది. ఏ నేపథ్యంలోనే ఈ అభం తెలియని పక్షులు అన్యాయంగా చనిపోతున్నాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున చనిపోతున్నటువంటి వైనం కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా పాములు కావచ్చు, అదేవిధంగా సీతాకోక చిలుకలు, పావురాలు, గోరింకలు ఇవన్నీ కూడా మన పక్షులు చాలా ప్రకృతిలో చాలా అందంగా కనిపించేటువంటి పక్షులు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావానికి రసాయనిక ఎరువుల ప్రభావానికి గురవుతున్నాయి. అదేవిధంగా వరి చేలల్లో వరి పొలాలు అదేవిధంగా ఇతర పొలాల్లో గడ్డి మేయటం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ను తీసుకోవడం మూలంగా కూడా పాలిచ్చే పశువుల్లో కూడా వాటి శరీర నిర్మాణంలో కూడా చాలా తీవ్రమైనటువంటి మార్పులు వస్తున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మేకలు అన్ని మనిషి యొక్క మిత్రుడు అంటే జంతువుల నుంచి మనిషి ఏవైతే పొందుతున్నాడో వాటి మేలు చేసే పక్షులు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. రెండో వైపు మనిషి కూడా నష్టపోతున్నాడు. ఈ మార్పు అంటే ఏదైతే ప్రకృతిలో రొటీన్ గా జరుగుతున్న మార్పు ఏదైతే ఉందో ఇటీవల కాలంలో రసాయనిక ఎరువులు మందుల ప్రభావానికి గురవుతున్నటువంటి మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు మొత్తాన్ని కూడా ఒక సెటరేట్ చేయకపోతే మనిషి యొక్క మనుగడ కూడా భవిష్యత్ తరాలకు కొన్ని పక్షులు అదేవిధంగా జంతువులు కూడా అంతరించిపోతాయని కూడా పర్యావరణవేత్తలు కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జీవ రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి, అదేవిధంగా అంతరించబోతున్నటువంటి పక్షులను ఎలా కాపాడాలనే విషయం మీద కూడా ప్రభుత్వం దృష్టి